సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లిటిల్ క్యూటీ సిస్టర్స్. సో ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట. సో కొంచెం గ్రాసరీ షాపింగ్, అట్లనే మేము టెంపుల్కి కూడా వెళ్తున్నాము. సో మేము ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఇదే అన్నమాట సాయిబాబా టెంపుల్. సో లోపల ఇట్లా ఉంటుందన్నమాట, మొత్తం లైట్స్ అవన్నీ ఉంటాయి. సో మేము రీచాము సాయిబాబా టెంపుల్కి. సో ఇక్కడ చాలా పెద్ద మిర్రర్ ఉందన్నమాట, చాలా బాగుంది, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇది కింద అన్నమాట గుడి, పైన సాయిబాబాది. సో ఇక్కడ లింగము ఉందన్నమాట, చాలా బాగుంది. కింద టెంపుల్ లింగము అండ్ వెనకాల ఏదో దేవుడు ఉన్నాడు, నాకు కూడా తెలీదు. సో నేను ఇక్కడ ఒక ప్రదక్షిణ చేస్తున్నాను, ఓన్లీ వన్, అది కూడా. సో ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నాను చూడండి. సో అయిపోయింది నాది వన్ ప్రదక్షిణ. ఇప్పుడు మొక్కేసి పైకి వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ గంట గుర్తుకొచ్చింది. సో గంట కొట్టాను. శ్రీదేవికి అందట్లేదు కాబట్టి శ్రీదేవి కూడా కొట్టించాను అన్నమాట గంట. సో ఇక్కడ మా చెల్లెలు కొడుతుంది గంట. సో ఇప్పుడు పైకి వెళ్దాము. సో ఇది అన్నమాట పైకి వెళ్ళే దారి సాయిబాబా గుడికి. సో ఇక్కడ సాయిబాబా ఫోటో ఉందన్నమాట, చాలా బాగుంది సాయిబాబా ఫోటో, ఆయన కష్టపడినట్టు. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాము సాయిబాబా టెంపుల్ లోపలికి. సో ఇదే అన్నమాట టెంపుల్, సాయిబాబా టెంపుల్ లోపలికి వచ్చాము. ఇది అనండి సాయిబాబా. సో 6 అట్లా అయితే చాలా బాగుంటుంది, అంటే చాలా జనాలు వస్తారు, లైక్ అన్ని హారతులు అవన్నీ ఇస్తారు. సో ఇక్కడ సాయిబాబా రియలిస్టిక్గా కట్టారనమాట. సో నేను అక్కడికి చూపిస్తాను. సో ఇదే అన్నమాట, రియలిస్టిక్గా కట్టారు, అసలు నిజంగా ఉన్నట్టే కట్టారనమాట, నిజంగా సాయిబాబా ఉన్నట్టే కట్టాడు. సో ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ. సో ఇది ఫ్లూట్ ఎంత బాగుంది తెలుసా, చాలా సన్నంగా, చాలా బాగుంది ఫ్లూట్ కూడా. సో ఇప్పుడు మేము ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లిటరలీ నేను చెప్పాలంటే రియలిస్టిక్గా చాలా, అక్కడ మా చెల్లెలు వెళ్ళి చూస్తుంది, నిజంగానే మంచిది. సో ఇక్కడ మేము హారతి తీసుకున్నాము సాయిబాబాది. హారతి తీసుకొని మేము కొంచెం కూర్చున్నాము, నేను కూర్చోలేను. సో ఇక్కడ పెద్దమ్మ హాయ్ చెప్పు, హరిని అయితే చెప్పకుండా ఇక్కడ ఉత్తి కూర్చుంది. సో హరిని కూడా హాయ్ చెప్పింది అన్నమాట. శ్రీదేవి హాయ్ చెప్పు, హాయ్ గట్టిగా చెప్పు, ఇగో ఇక్కడ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మేము నేను కూడా కూర్చున్నాను అన్నమాట. 5 minutes కూర్చోవాలని చెప్పింది పెద్దమ్మ, అందుకనే కూర్చున్నాను 5 minutes. నేను కూడా కోసేపు ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ సాయంత్రం హారతి కూడా జరుగుతుంది, హారతి. అండ్ ఇప్పుడు అయితే మేము వెళ్ళిపోతున్నాము అన్నమాట. ఇప్పుడు మేము వెళ్తున్నాము కిందికి. సో కిందికి వెళ్తున్నాం అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి, అండ్ లాస్ట్ ఇయర్ అది రియలిస్టిక్గా. సో ఇక్కడ మేము ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇదే అండి ఎల్లమ్మ తల్లి టెంపుల్, సాయిబాబా ఎదురుగానే ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇన్సైడ్కి రావద్దంట మనము, సో కెమెరాస్ హలో లేవంట ఇన్సైడ్. సో అందుకనే మేము బయటనే తీసామన్నమాట. ఇక్కడ లైటింగ్స్ దగ్గర ఉండి నేను తీసాను, మీకు చెప్తున్నాను, లైటింగ్స్ దగ్గర ఉంది. సో తీసామన్నమాట, బయట ఉంది. సో హలో లేదంట అందుకనే, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు, అందుకనే తీయలేమన్నమాట. సో అండ్ నెక్స్ట్ కొన్ని గ్రాసరీస్ కొనడానికి కూడా వెళ్తున్నాము. సో ఇదే చెప్పాను కదా ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ తీసాను మీకు ఒకసారి చూపిద్దామని. ఇదే అన్నమాట బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఇప్పుడు మేము మళ్ళీ గ్రాసరీస్కి అండ్ అట్లా దగ్గరికి అండ్ ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వెళ్ళేసి కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాము కిరాణం షాప్ దగ్గర, అది మీకు చూపించలేకపోయినాను. సో ఇప్పుడు మేము రత్నగిరికి మెడిప్లస్కి వెళ్ళాము. సో ఇదే అన్నమాట మెడిప్లస్లో కొన్ని తాత అమ్మమ్మకి మెడిసిన్స్ ఉన్నాయంటే తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో అయిపోయింది మెడిసిన్స్ తీసుకోవడం, బిల్లింగ్ దగ్గర ఉన్నాము మేము ఇప్పుడు. సో బిల్లింగ్ కూడా అయిపోయింది. సో బయటికి వచ్చేసి
ఇప్పుడు మేము రత్నదీప్కి వచ్చేసామన్నమాట. ఏమో చూసారు కదా, రత్నదీప్ అదే ఇది. మళ్ళీ వెళ్ళాము. నాకు రత్నదీప్ అంటే చాలా ఇష్టం. నాకు గ్రేప్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది లిచ్చీ ఫ్రూట్స్ది తీసుకున్నాను అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అలా లిచ్చీ ఫ్రూట్స్ కట్ చేసి ఉంటుంది. అండ్ ఇది మొజిటీస్, అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. లెమన్ ఫ్లేవర్ చేసుకున్నాము. న్యూటెల్లా, మాకు బ్రెడ్ న్యూటెల్లా అంటే చాలా ఇష్టం. సో అందుకని అది కూడా తీసుకున్నాము. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ బాటిల్ చిన్నది, దేనికైనా వేసుకో ప్యాన్ కేక్స్ వేసుకో. సో ఇది వచ్చేసి హర్షీస్ కోకో పౌడర్. ఇది కూడా కప్ కేక్స్ వేసుకోవడానికి ఇది కూడా తీసుకున్నాం అన్నమాట మేము. మిల్క్ మేడ్ కూడా చాలా బాగుంటుంది స్వీట్స్లో వేసి. అండ్ చిప్స్ అన్నమాట, మేము సాయంత్రం తినడానికి టైం పాస్ కోసము. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము కరాచీ బిస్కెట్స్ నాకు ఇష్టం చాలా. సో అది కూడా మేము తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెద్దమ్మ బాసనల సోప్ తీసుకుంటా అంటే సో అది కూడా తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ గ్రీన్ పీసెస్ కనిపించాయి నాకు, చాలా బాగుంటాయి గ్రీన్ పీసెస్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంటాయి గ్రీన్ పీసెస్. సో అండ్ నెక్స్ట్ మేము చిప్స్ తీసుకున్నాము బాటిల్ టైప్లో వస్తుంది. సో ఆ చిప్స్ తీసుకున్నాము. సో అయిపోయింది కూడా మాది రత్నదీప్. మేము అన్నీ తీసేసుకున్నాము. సో బై గైస్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.